చాలామంది చింతపండు రసము అప్పటికప్పుడు తీసుకుంటారు కదా! అందరూ అలాగే నేను మాత్రమే ఇలాగా రసం తీసి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇన్‌స్టంట్ చింతపండు కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. ఇన్‌స్టంట్ దాంట్లో ప్రిజర్వేటివ్ కంపల్సరీ ఉంటది ఏదైనా. నేను చూడండి పిండి జల్లెడది ఉంటది కదా! నూక జల్లెడ వాటి ప్లేట్ పెట్టి స్టీల్‌దిది ఇలా స్ట్రెయిన్ చేశాను. ఈజీగా ఉంటది. నేను ఈ మధ్య రిలయన్స్ మార్ట్‌కెళ్ళినప్పుడు చూసాను. ఈ సైజు ప్లేటు దీనికి హ్యాండిల్ వచ్చినాయిది. సో, కొందామని తీసుకున్నాను. రూ. 220. బట్ ఏదేంటంటే అది ఫినిషింగ్ బాలేదు. క్వాలిటీ కొంచెం తక్కువగా అనిపించింది. అందుకే అక్కడే పెట్టేసి వచ్చి ఇంట్లో ఉన్న స్టీల్ జల్లెడ తీసుకొని స్ట్రెయినర్‌గా వాడుతున్నా చూడండి. నూక జల్లెడ ఇట్లా అన్నీ ఉంటాయి కదా! పిండి జల్లెడ, రవ్వ జల్లెడ. సో, మనం టీ స్ట్రెయినర్ లాగా గూడా పెట్టుకొని దాంతో గూడా కొంచెం కొంచెం వడగట్టుకోవచ్చు. బట్ ఇలా చేసి పెట్టుకోవటం వల్ల ఏమవుతదంటే రోజు పని ఉండదనమాట. ఫ్రీజర్‌లో నుండి తెచ్చుకొని అల్లం పేస్ట్ ఏసుకున్నట్టు దీన్ని గూడా చక్కగా వాడేసుకోవచ్చు. నేనైతే పప్పుకి ఉడకబెట్టిన తర్వాత మీరు చాలా సార్లు నా షార్ట్ వీడియోలలో, వ్లాగ్‌లో చూసే ఉంటారు. ఇలా చింతపండు తీసి కొంచెం ఉడకబెట్టేసి దీన్ని ఐస్ ట్రేలో పెట్టేస్తాననమాట. మనకు ఐస్ ట్రేలు పెద్ద యూజ్ అవ్వవు గదా! అలాంటి వాటిలో పెట్టేసుకుంటే ఒక్కొక్క క్యూబ్ ఏసుకోవచ్చు. అది అలవాటైతే మీకు ఇదే చాలా ఈజీ అనిపిస్తది. ఇప్పుడు చూసేటప్పుడు చాలా పనే అనిపిస్తది. పులిహోరకు ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టేసుకోండి అంతే. ఇంకా ఒకవేళ పులిహోర చేసుకోవాలనుకున్నా గూడా ఇమ్మీడియేట్‌గా జేసుకోవచ్చు. నేనైతే పప్పు ఉడికిన తర్వాత తెచ్చి ఈ క్యూబ్ గూడా ఒకటేసేస్తా. ఇంక మళ్ళీ ఉడకబెట్టను. ఆ వేడి మీదే సెట్ అయిపోతది. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఉడకబెట్టేస్తాను. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు చింతపండు ప్రతిసారి మాటి మాటికి తీసుకొని డబ్బాలుండి అంటే కప్పు తీసుకొని ఎంతో టైం సేవ్ అవుతది. నానబెట్టడం, పిండడం, మళ్ళీ మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం. ఇదంతా గూడా చాలామంది ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటారు చింతపండు. అదేదో ఉడకబెట్టి పెడుతున్నాను. నల్లగా అవుతదని చింతపండు ఇప్పుడు కొత్త చింతపండు వస్తది గదా! నాకెందుకో తెల్ల చింతపండే ఇష్టమండి. నల్లగుంటే కొనను. చింతపండు పులిహోరకు గూడా నేను తెల్ల చింతపండే వాడతా. టేస్ట్ డిఫరెంట్ ఉంటది. అందుకనే చింతపండు కొన్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు అందరూ. ఈ మధ్య నేను గూడా పెడుతున్నా. ఇక్కడ మాకు పురుగొచ్చి పడేస్తుంటాను. మాకు సమ్మరు, వింటరు ఇలా చాలా సివియర్‌గా ఉంటది గదా! వెదర్ మారిపోతుంటది. ఇలా పెట్టేస్తానండి.